బిడ్డను ఒక తల్లి ఎలా సంపూర్ణంగా ప్రేమిస్తుందో మనము కూడా తోటి సహోదరులైనటువంటి వారిని సంపూర్ణులై ఉండి సంపూర్ణంగా ప్రేమించుడి అంటున్నాడు. ఆదరణ కలిగి ఉన్నది, ఏక మనసు కలిగిన వారై ఉండుడి. ఏక మనసు, ఏక మనసు దినాలు ఏక మనసు లేదు. ఏక మనసు కలిగిన వారై ఉండుడి. సమాధానముగా ఉండి, ఒకరితో ఒకరు సమాధానముగా ఉండేవారిగా మనం ఉండాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. నీకు దేవుడు తోడుగా ఉండాలి అంటే ఈ లక్షణాలు, ఈ గుణాలు దేవుడు మనకి ఇచ్చినటువంటివి. అవి ఒక వ్యక్తిలో, ఒక మనిషిలో ఉన్నప్పుడు, అవి ఉన్నప్పుడు దేవుడు మీకు తోడుగా ఉంటాడు. ప్రేమ సమాధానము, ప్రేమ సమాధానములకు కర్తయకు దేవుడు మీకు తోడుగా ఉండును. ప్రేమ సమాధానములకు కర్తయు దేవుడు మీకు తోడుగా ఉండాలంటే ఈ గుణ లక్షణాలు మనలో ఉండాలి. ఒకరితో ఒకరు సమాధానంగా ఉండాలి, సంపూర్ణులై ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. అలా ఉన్నప్పుడు సమాధాన కర్తయ్యకు దేవుడు మీకు తోడుగా ఉంటాడు. ఈరోజు ఈ దినాల్లో సమాధానం లేదు. ఎక్కడ చూసినా సమాధానము లేదు అంటే కారణం ఏంటిదంటే సమాధాన కర్తయ్యకు దేవుని నీవు ప్రేమించడం లేదు. ఆయన మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క విధానాలను, ఆ యొక్క విధులను మనము గైకొనడం లేదు. మనం వింటున్నామే కానీ గ్రహించడం లే, వాటి ప్రకారంగా నడచడం లేదు. అందుకనే సమాధానం లేదు కుటుంబాల్లో నెమ్మది లేదు. ఒకరి అంటే ఒకరికి సరిపోని స్థితి ఎందుకు, ఒకరి అంటే ఒకరు సరిపోని స్థితి ఎందుకు వచ్చిందంటే సమాధాన కర్తయ్య మనలో ఉన్నప్పుడు మీకు సమాధానాన్ని అనుగ్రహించే దేవుడు ఆయన మనతో ఉంటాడు. హల్లెలూయా. సమాధాన కర్తయ్య దేవుడు మనకి ఏదైతే విధించాడో వాటిని అనుసరించుడి, వాటిని అనుసరించుడి. మీకు సమాధానం కావాలంటే, మీకు నెమ్మది కావాలంటే, ఆదరణ కావాలంటే ఇదిగో సమాధాన కర్తయ్య దేవుడు మీకు తోడుగా ఉంటాడు. ఆయన ఏదైతే మన కొరకు ఉంచున్నాడో వాటిని మనము గైకొనే వారంగా మనము ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అది చూడండి, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం అందుతాం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం మనం చూద్దాం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. హల్లెలూయా. ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబడవలసిన వారమై మనం ఉంటున్నాం. ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. అలా ఇలాగూ చేయుట ఈ విషయంలో దేవుని చిత్తమైనది. ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉండాలి. ఎప్పుడు మనము చెల్లించగలమంటే పైననే ఉండాలి. పైననే ఉండి చూడండి, ఏదైతే కాక ఎప్పుడైతే మనము ప్రార్థన జీవితము కలిగి ఉంటామో, ఎప్పుడైతే మనము ప్రార్థన జీవితము, మోకాల అనుభవము మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడే ప్రతి విషయంలో కూడా మనం ఎలా ఉంటాము, ప్రతి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. హల్లెలూయా. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. సంతోషం కలిగినప్పుడే, ఏదైనా మనకు వచ్చినప్పుడే, ఏదైనా మేలు జరిగినప్పుడే సంతోషిస్తామే కానీ మిగతాప్పుడు దేవుని యొక్క కూడా దేవుని సంతోష పెట్టే వారంగా మనం ఉంటాం. దేవుడు నీకు తోడుగా ఉండాలి అంటే నీవు ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉంటున్నాం. అలాగే మొదటి మనం చదివిన విధానంగా సమాధాన కర్తయ్య దేవుడు మీకు తోడుగా ఉండాలంటే
నీవు ఆయనను ప్రేమించేవారిగా ఉండాలి. ఆయన విధులను నీవు గైకొనే వారిగా ఉండాలి. హల్లెలూయా. చూడండి, సంపూర్ణులై ఉండుడి అంటారు. యోబు 1:1 కూడా ఒక మాట అంటారు. చూడండి, యోబు గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనంలో కూడా ఒక మంచి మాట చూద్దాం. యోబు 1వ అధ్యాయము 1వ వచనంలో, ఊరు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై చెడుతనమును విసర్జించిన వాడు. హల్లెలూయా. అది సంపూర్ణులై దేవునికి సంపూర్ణత అంటే మనము దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, లోకములోనిది ఉన్న వాటిని విసర్జించిన వారమైతేనే మనము సంపూర్ణంగా దేవుని స్తుతించలేం, దేవుని ఆరాధించలేం. ఈ రోజు నీలో సంపూర్ణంగా దేవుని ఆరాధించలేకపోతున్నావు, దేవుని యొద్దకు రాలేకపోతున్నావు అంటే కారణం ఏంటంటే నీవు లోకమును కూడా ఆశిస్తున్నావు. లోకంలో ఉన్నవి నీలో ఉన్నవి కనుక దేవుని సంపూర్ణంగా నీవు ఆరాధించలేని స్థితిలో నీవు ఉంటున్నావు. సంపూర్ణంగా ఆరాధించాలంటే లోకమును నీవు విసర్జించాలి, లోకములో ఉన్న వాటిని విసర్జించాలి, దేవునికి ఇష్టమైన బిడ్డగా నీవు జీవించాలి. అప్పుడు దేవుడు నీకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. దేవుడు నీకు తోడుగా ఉండే వాడుగా ఉంటాడు. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, శక్యమైతే నీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండుడి. ఉంటామా? మనం అందరితో సమాధానంగా ఉంటామా? అందరితో సమాధానంగా ఉండలేం. మనకిష్టమైన వారితోనే సమాధానంగా ఉంటాం. మనల్ని ప్రేమించే వారినే ప్రేమిస్తూ ఉంటాం. దేవుడు అంటున్నాడు, ఈ శత్రువులను ప్రేమించుడి, తోటి సహోదరులను ప్రేమించుడి అంటారు. అయితే మనకిష్టమైన వాటిని అన్ని కూడా వ్యతిరేకంగానే మనం చేస్తున్నాం. అలాంటప్పుడు దేవుడు ఎలా తోడు ఉంటాడు? దేవుడు తోడుగా ఉండాలంటే శక్యమైనంత వరకు అందరితో సమాధానముగా ఉండుడి. హల్లెలూయా. మనమందరము కూడా సమాధానంగా ఉండుడి. అంతెందుకు లేండి కదా, బయటలతో మన ఇంట్లోతో మనం సమాధానంగా ఉంటాం. హల్లెలూయా. మన ఇంట్లోతో మనము సమాధానం ఉంటాం. అందుకనే పెద్దలకు మాట, ఇంట గెలిచి రాజ్య గెలిచాం కదా. మన ఇంట్లో బాగుంటే ప్రజలే ఇచ్చేస్తాం. దేవుని బిడ్డలుగా నీవు నీ యొక్క ప్రవర్తన చూసి, నీ యొక్క నడవడిక చూసి, కుటుంబాన్ని చూసి ఇతరులు దేవునికి మాదిరికమైన వారిగా మనము జీవించాలని ప్రభు కోరుతున్నాడు. అప్పుడే ప్రభు నీకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. నీకు తోడుగా ఉండాలంటే దేవుడు మనకి ఏదైతే బైబిల్ గ్రంథంలో లిఖించబడి వాటన్నిటినీ గైకొనే వారంగా ఉండాలి. అప్పుడే సమాధానకర్తయగు దేవుడు మీకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. సమాధానకర్తయగు దేవుడు తోడుగా ఉంటాడు. అప్పుడే మనకు సమాధానం, అప్పుడే కుటుంబంలో నెమ్మది కలుగుతుంది. అంటే అలాంటి సమాధానం నీకు కావాలంటే, అలాంటి సమాధానము నీకు కావాలి అంటే నీవు దేవుని పట్ల ఆశ కలిగిన వారై ఉండాలి, దేవునిని ప్రేమించే వారిగా ఉండాలి, ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి, దేవుని మందిరానికి క్రమముగా రావాలి. క్రమముగా వస్తున్నామంటే తెలిసింది, దేవుడు అంటే నాకు ఇష్టం, దేవుడిని నేను ప్రేమిస్తున్నాను కదా. అలాంటప్పుడు దేవుడిని నువ్వు ప్రేమిస్తున్నప్పుడు దేవుడు కూడా నిన్ను ప్రేమిస్తాడు. హల్లెలూయా. అతడు నన్ను ప్రేమించుతున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదంటాడు.
అతని శ్రమలలో, అతని ఇబ్బందులలో, కష్టాల్లో దేవుడు తప్పించేవాడుగా ఉంటాడు. ఎందుకు తప్పిస్తాడంటే నీవు దేవుడిని ప్రేమిస్తున్నావు కనుక. హల్లెలూయా. అతడు నా నామమును ఎరిగిన వాడు కనుక నేను అతనిని ఘనపరచదను అంటాడు. ఈరోజు మన పరిస్థితులు ఎలా ఉన్నాయి, మన ఆలోచన విధానం ఎలా ఉన్నది? నా ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు నీకు తోడుగా ఉండాలంటే సమాధానకర్తకు దేవుడు మనకి ఏదైతే బోధించాడో, ఏదైతే తెలియపరచాడో వాటి ప్రకారంగా జీవించుదాం, వాటి ప్రకారంగా నడుద్దాం. మన కుటుంబాల్లో సమాధానకర్తకు దేవుడు మనకు తోడుగా ఉండి సమాధానాన్ని ప్రతి కుటుంబానికి దేవుడు అనుగ్రహించేవాడుగా ఉంటాడు. అలాంటి కృప దేవుడి నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. దేవానికి స్తోత్రం. మన మధ్యలో పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం నాయన. ఈ రెండవ ఆరాధనలో ప్రభా ముఖ్య ప్రాంతంలో ప్రభా మీరు నాయన మాకు ఇచ్చిన కృతజ్ఞతలు బట్టి వందనాలు స్తోత్రం నాయన. ఈ దినం ప్రభా నాయన మీరు మాతో మాట్లాడిన మాటలు బట్టి వందనాలు స్తోత్రం ప్రభా. ఈ పరిశుద్ధ దినంలో ప్రభా నాయన మేమందరం సరే ఐక్యత కలిగి ప్రభా నాయన సంపూర్ణంగా ఉంది ప్రభా నాయన ఆదరణ కలిగించినైనా అలాంటి ప్రభా నాయన ప్రేమ గల దేవుడు సమాధానకర్తగా మాకు తోడుగా ఉన్నందుకు వందనాలు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. విన్న వాక్యంతో మా మనసులోనైనా బ్రతకడుచు సహాయం చేయమనుకుంటున్నాం తండ్రి. సాతాను వెతిపోకుండా ప్రభానైనా అవి వాటి నుంచి విడుదల కలిగజేసినైనా నీ ప్రేమలో ప్రభానైనా అయ్యా ఎల్లప్పుడూ నైనా కృతజ్ఞాస్తుతులు చెల్లిస్తూ ప్రభానైనా సమస్త విషయములలో ప్రభానైనా మీకు నైనా మేము కృతజ్ఞాస్తుతులు చెల్లించే విడుదల సహాయం చేయమనుకుంటున్నాం తండ్రి. స్తోత్రం ప్రభా. హల్లెలూయా. నీకు స్తోత్రం నాయన. అలాగే ప్రభానైనా శక్యమైతే ప్రభా అందరితో తనైనా సమాధానం ఉండమని చెప్తున్నావు ప్రభావం తల్లి. అలాంటి నైనా సమాధానం మన నాతో ప్రభా నాకు అయ్యా నాతో పట్ల ఉన్న వీళ్ళందరికీ నేను దయచేయమంటున్నా. ఇదిగో వీళ్ళు వచ్చారు ప్రభానైనా వారి ఇంటిలో ప్రభా సమాధానం అనుగ్రహించిన అందరితో కలిసి మెలిసి ఉంటూ సహాయం చేయమనుకుంటున్నాను. స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు స్తోత్రం ఉన్నాను. మరొకసారి ప్రభునైనా వాక్యంతో మేము నెవరేసుకుంటూ సహాయం చేయమంతండి. అవును నేను ప్రేమలో తండ్రి నైనా సమాధానకర్త ప్రభునైనా ఇలాంటి దేవుడు మేము కలిగినందుకు వందనాలు స్తోత్రం ఉన్నాను. మరొకసారి ప్రభునైనా మా సంఘాన్ని జ్ఞాపకం చేసుకున్నైనా అనేకమైన ఆత్మలో నడిపించమనుకుంటున్నాం తండ్రి. మేమే కాదు ప్రభా అనేక యొక్క నామాన్ని ప్రభా గుర్తించాలైనా ఆయనని ఘనపరచాలి ప్రభానైనా. అయ్యా ఎవరైతే నేను గనపరుస్తాను వాడు నేను ఇంకా గనపరుస్తాను మీ వాక్యం సరిస్తుంది ప్రభా. అలాంటి కృప ప్రతి బిడ్డకు దయచేయము నేను. నీ చిత్తమైతే కృపనైనా నీ రాకడ ఆలస్యమైతే మరొక వారంలో ఇంకా అనేక మందితో కలిసి స్థిరించి గనపరిచి నీ నామను హెచ్చించే వాక్యం దయచేయని నీ యొక్క కృపలో కూడా మీ యొక్క ప్రేమ నీ యొక్క సమాధానం మా పట్ల మా కుటుంబాల పట్ల ఉండి సహాయం చేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. Bye.
చేసిన అనేక నూతన ఆత్మలు కూడా ఆయన ఈ ప్రాంతంలో ఉన్న వారికి మీరే నడిపించే సహాయం చేయమని బిడ్డలు ఇళ్ళకు వెళ్తుండగా నీ కాపుదల నీ సన్నిధి వారిపై నుంచి నడిపించమని నిరాకరణ ఆలస్యమైతే మరొక ప్రభు దినంలోనైనా మేమందరం ఇలాగ కలుసుకొని నా ఆత్మతో సత్యంతో ఆరాధించగలిగే పాత్రము మా అందరికీ దయచేయమని మా ప్రభువు మా రక్షకుడైన యేసు క్రీస్తు నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమతండ్రి ప్రేమ, యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అనిల సహవాసం చేర్చి వీళ్ళందరికీ సదాకాలం ఆయన కృప ఆయన సన్నిధి తోడైంది నడిపించుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్.